హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ కూడా గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నాను. ఇది వచ్చేసి నా బర్త్డే రోజు మార్నింగ్ చేసిన షూట్ అండి. ఇంకా ఆల్రెడీ చెప్పేసా కదా షార్ట్ వీడియోలో. అలా గెట్ రెడీ విత్ మీ అన్నట్టు రెడీ అవుతూ అక్కడ షూట్ చేస్తూ ఇక్కడ ఫుడ్ కూడా షూట్ చేసేసానండి. ఇక్కడ 2 చీరలు అయితే అత్తమ్మకి ఏమంటే వేసిందనమాట, కొలత చేసి ఇచ్చింది. నేనైతే చిత్రాన్నానికి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా టెంపుల్ దగ్గర పంచడానికి అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నాను. ఇదేమి ఫస్ట్ టైం కాదండి. నేను మా హస్బెండ్ బర్త్డేకి, తర్వాత మా బాబు బర్త్డేకి, మామయ్య చనిపోయిన డేకి, మా డాడీ చనిపోయిన డేకి అన్నట్టు, ఇలా నా బర్త్డేకి అన్నట్టు ఇలాగా ఫుడ్ ఒకటే కాదండి, ఏది అవసరం అనిపిస్తుందో అదంతా ఇస్తూ ఉంటానన్నమాట. అంటే నా బడ్జెట్లో అండి, నాకు ఎంత ఉంది కెపాసిటీ ఆ పరంగా అయితే చేస్తూ ఉంటాను. మన ఆదోన్లో వచ్చేసి ఒకటి ఎయిడ్స్ సంబంధించిన పిల్లలది ఒకటి ఆశ్రమం ఉంది. ఇంకొకటి వచ్చేసి ముసలి వాళ్ళ ఆశ్రమం అయితే ఉందండి, బృదుల ఆశ్రమం అంటారు చూడండి, అలాంటి వాళ్ళదైతే ఆశ్రమం ఉందన్నమాట. ఇస్తూ ఉంటాను చాలాసార్లు. బెడ్షీట్ అని, పిల్లలకి అవసరమైన బుక్స్, పెన్స్, ఇలాంటి వాళ్ళకి ఏది అవసరం అనిపిస్తుందో ఆశ్రమంలో ముందరగానే కనుక్కొని ఇస్తూ ఉంటాను అనమాట. బట్ ఎప్పుడూ వీడియో అయితే షూట్ చేయలేదు, ఫస్ట్ టైం షూట్ అయితే చేస్తున్నాను. అండ్ ఏదో ఇంట్లో మా బాబు ప్యాకింగ్, ఏమైనా ఫుడ్ ప్యాకింగ్ అలాగే ఏమైనా చేస్తే ఫొటోస్ తీసుకుని ఉన్నాయి, కానీ వీడియోస్ ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ మన ఛానల్ కూడా ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడైతే ఇలాగా ఏదో ఒకటి చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయానండి. ఇక్కడంతా చిత్రాన్నం చేసేసి బాక్స్ కూడా ప్యాక్ చేసేసాము. చాలా చాలా చిన్న చిన్న వీడియోస్ అయితే క్లిప్స్ తీశాను. ఇక్కడ గెట్ రెడీ విత్ మీ అన్నట్టు రెడీ కూడా అయిపోతున్నాను. ఇటు అవుతూ అటు చేశానండి. ఇంకా ఊరుకుందాకైతే బయలుదేరాము. బాబు బాగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ చేశాను అనమాట. పోయేదారిలో పూలు పండ్లు అనేసి తీసుకున్నాము. అండ్ రెడీ అయితే వెళ్ళిపోయామండి. మిడిల్లో గేట్ అయితే పడింది. అండ్ అక్కడ దర్శనం కూడా బాగా జరిగింది. కార్తీక మాసం లాస్ట్ సండే కాబట్టి చాలామంది వచ్చారు. చాలామంది అంటే చాలామంది ఉంది, చాలా రష్. నాకు తిరుపతికి పోయిన ఫీలింగ్ వచ్చింది రియల్ చెప్పాలంటే. ఫస్ట్ టైం నేను కూడా క్యూలో వెళ్ళాను. అంటే ఎప్పుడు వెళ్ళలేదా అంటే, ఎప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి టెంపుల్లో, డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. ఫస్ట్ టైం ఇలాగా అంటే అంత చేంజ్నెస్ చేశారనమాట. అది చూద్దామనే ఉద్దేశంతో ఎలా ఉంది అన్నట్టు వెళ్ళామన్నమాట. చాలా మంచిగా దర్శనం అయింది. అంత రష్లో పోయినా కూడా హ్యాపీ అనిపించింది. మంచిగా దర్శనం అయితే అయిపోయిందండి. దర్శనం అయిపోయాక వచ్చి బయటకు వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చింది అయితే అందరికైతే ఇచ్చేసామండి. ఇచ్చి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాం. మార్నింగ్ నుంచి మేమైతే ఏం ఫుడ్ తీసుకోలేదు, వాటర్ తాగలేదు, ఏం లేదు కాబట్టి ఇంకా అక్కడే ఉండే హోటల్స్కి అయితే పోయి తిన్నామండి. ఒక్క ప్లేట్ 50 రూపీస్ అయితే చెప్పారు. బట్ తప్పదు, ఆకలేసింది, తిన్నాను. అంత వర్త్ అనిపించలేదండి. అట్లే వస్తూ దారిలో ఇంకా సరేలే ఎట్లో ఫుడ్ సరిగ్గా తినలేదు కదా అనే ఉద్దేశంతో చెరుకుపాలు అయితే తీసుకుని చెరుకుపాలు తాగేసి ఇంటికైతే వచ్చేదామండి. రియల్గా హ్యాపీ అనిపించిందండి. మీకేమైనా నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్.